సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో సూర్యుడు, సప్తమంలో చంద్రుడు, జన్మ శుక్రుడు. ముఖ్య కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. ప్రారంభించిన పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో కలిసి వస్తుంది. అధికార యోగం సూచితం. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది. తగిన విధంగా కృషి చేయండి. నూతన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఎదురు చూస్తున్న ఫలితాల్లో పురోగతి ఉంటుంది. ఆశయం నెరవేరుతుంది. లక్ష్యం దిశగా అడుగులు పడతాయి. మంచి ఫలితాలు సాధిస్తారు. నమ్మకంగా ప్రతిభను ఉపయోగించి పనులు చేయండి. మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా ఏకాగ్రతతో ముందుకు సాగండి. అజాగ్రత్త వహిస్తే సమస్యలు పెరుగుతాయి. ఫలితాలు తారుమారు అవుతాయి. బాధ్యతాయుతంగా పనిచేస్తే ఫలితాలు బాగుంటాయి. అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా మోసపోకుండా తెలివిగా ఉండాలి. పరిస్థితుల ప్రభావం వల్ల కొన్ని సందర్భాల్లో గందరగోళ స్థితి ఏర్పడుతుంది. కాబట్టి చంచలత్వంతో ఏ పనులు చేయొద్దు. సంశయం ఉన్న చోట మిత్రులు లేదా కుటుంబ సభ్యులతో సంభాషించండి. స్పష్టత వస్తుంది. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. గురుగారు, సింహరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని దర్శించాలి. ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే చక్కటి ఫలితాలుంటాయి? నవధాన్యం నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి.